నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. బంగ్లాదేశ్ మీద మనము రెగ్యులర్ అప్డేట్స్‌తో పాటు కీలకమైన విషయాలను గూడా మనం చెప్తూ ఉన్నాం. ఆంధ్రప్రభ ద్వారా చాలా విషయాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది? ఎవరెవరి ఇన్వాల్వ్‌మెంట్స్ ఉన్నాయని గత వీడియోలు మీరందరూ గూడా చూసి ఆదరిస్తూ ఉన్నారు. వాటిని మిగతా వాళ్ళకి గూడా షేర్ చేస్తున్నారు. అందరికీ గూడా పేరు పేరున ధన్యవాదాలు. కామెంట్స్ గూడా చాలామంది చేస్తూ ఉన్నారు. సో, అందరికీ పేరు పేరున ధన్యవాదాలనే చెప్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ మనం ఇస్తూ ఉన్నాం. చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అట్ ద సేమ్ టైమ్ ఎవరికీ తెలియని ఇన్ఫర్మేషన్ గూడా మనం ఇస్తూ ఉన్నాం అప్డేట్స్‌తో పాటుగా. ఇక్కడ ఒక అప్డేట్‌ని ఇస్తూనే దానికి సంబంధించిన బ్యాక్ స్టోరీని గూడా అందించే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. ఏమిటి అంటే లేటెస్ట్‌గా షరీఫ్ ఒస్మాన్ హది ఎవరైతే అన్‌నౌన్ గన్‌మెన్‌తో హత్య గావించబడ్డాడో డిసెంబర్ 12న ఇది జరిగింది. ఆ తర్వాత అతన్ని హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడి నుంచి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ పేరు మీద సింగపూర్‌కి తీసుకెళ్లారు. కానీ 6 రోజులు అతను ఫైట్ చేసిన తర్వాత అతను చనిపోయాడు. అయితే నిజానికి ఇటు బంగ్లాదేశ్ మనం ఈ నెపమంతా గూడా భారత్ మీద నెట్టేసే ప్రయత్నం చేసింది. అక్కడ రకరకాలున్నాయి. ఇంకిలాబ్ మాంచో పార్టీ ఉంది. మరోవైపు అవామీ లీగ్ ఉంది. దాన్ని బ్యాన్ చేశారు ఎలక్షన్స్‌లో ఉండకుండా. తర్వాత ఆహ్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఉంది. తారిఖుర్ రెహమాన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. డిసెంబర్ 25 అతను బంగ్లాదేశ్‌కి వస్తున్నాడు. 17 సంవత్సరాల ఎగ్జైల్ లండన్‌లో ఉన్న తర్వాత. సో, అతనొస్తూ ఉన్నాడు. సో, అతని కోసం వెయిటింగ్. వాళ్ళు యాంటీ ఇండియా వాళ్ళు స్లోగన్స్ చేస్తూ ఉన్నారు. అక్కడున్న కామన్ మ్యాన్‌ని గూడా రెచ్చగొట్టి యాంటీ ఇండియా స్లోగన్స్ చేయిస్తున్నారు. పాకిస్తాన్ గూడా యాంటీ ఇండియా స్లోగన్ చేస్తోంది. చైనా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వలేదు ఇప్పటివరకైతే. ఏది అవుట్‌లుక్ అంటే బయటికి మాత్రం ఇన్వాల్వ్ అవ్వలేదు గానీ, పాకిస్తాన్ మాత్రం చాలా రకాల సపోర్ట్స్ ఇస్తూ వస్తోంది. లేటెస్ట్‌గా పాకిస్తాన్ షాబాజ్ షరీఫ్‌కి సంబంధించిన పార్టీకి సంబంధించిన యూత్ లీడర్ ఎవడైతే ఉన్నాడో వాడు భారత్‌ని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. సో, బంగ్లాదేశ్ టాపిక్ బట్ మధ్యలో పాకిస్తాన్‌ని గూడా ఇన్వాల్వ్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే ఆ యూత్ లీడర్ అతనేమన్నాడంటే, "మీరు బంగ్లాదేశ్‌ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం, అక్కడి వాళ్ళను చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా గనక చేస్తే మేము భారత్‌ని ఏ రకంగానైనా ఆడుకుంటాం. మీకు అర్థం కావట్లేదు. న్యూక్లియర్ బాంబులు గూడా ఉన్నాయి మా దగ్గర. చాలా దగ్గరలోనే ఉన్నాయి. అటువంటి పరిస్థితి రావడానికి గూడా దగ్గరలో ఉన్నాం మనం" అని ఆ యూత్ లీడరు భారత్‌కు వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఇది ఫ్రెష్ అప్డేట్. సో, ఇటువంటి వార్నింగు ఆ యూత్ లీడర్ ఇస్తూ ఉన్నాడు. తనొక వీడియో చేసి మరి పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో. ఏమిటి అంటే భారతే ఈ అల్లర్లు చేస్తోందనేది వితౌట్ ఎనీ ప్రూఫ్ బ్లేమ్ చేస్తూ, మరోవైపు భారత్‌తో న్యూక్లియర్ యుద్ధానికైనా మేము రెడీ అని జెప్పి. ఏది బంగ్లాదేశ్‌లో గనక అల్లర్లు సృష్టిస్తే. అతనేమంటున్నాడంటే బంగ్లాదేశ్ అనేది ఒక ముస్లిం కంట్రీ, పాకిస్తాన్ అనేది ఒక ముస్లిం కంట్రీ. ముస్లిం కంట్రీకి మధ్యలో గొడవ పెట్టే ప్రయత్నం భారతదేశం చేస్తోంది. కాబట్టి అలా గనక చేస్తే మేము ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్స్‌ని గూడా వాడతాము అని జెప్పి నోటికొచ్చిన ఇష్టమున్న వాట్ల కూతలన్నీ వాగుతున్నాడు. ఆ పాకిస్తాన్‌కి సంబంధించిన షాబాజ్ షరీఫ్‌కి సంబంధించిన ఒక పార్టీ నేత, యూత్ లీడర్ అతను. సో, ఇది పరిస్థితి. అండ్ మనము నిన్న చేసిన వీడియోలో పాకిస్తాన్ ఐఎస్ఐ డైరెక్ట్‌గా ఒక ఆఫీస్ పెట్టేసుకుంది ఢాకాలో. పాకిస్తాన్ హై కమిషన్‌లోనే ఒక వింగ్ లాగా పెట్టేసుకొని ఐఎస్ఐ పనిచేస్తోంది. దీని గురించి కూడా మనం వివి రావు గారితో మాట్లాడాము. సో, వారు కూడా చాలా డీటెయిల్‌గా చెప్పారు. సో, ఇక కమింగ్ టు ద పాయింట్ మళ్ళీ బంగ్లాదేశ్ విషయానికొస్తే, ఈ షరీఫ్ ఒస్మాన్ హదీకి సంబంధించిన బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతను షరీఫ్ ఒమర్ హదీ. ఇతను ఇప్పుడు బయటికొచ్చి సో, ఇదంతా మనం ఇప్పటివరకు గూడా భారతే జేస్తోంది అని మాట్లాడాం గదా! స్వయంగా చచ్చిపోయిన వాడి అన్ననో, తమ్ముడో అతనొచ్చి ఈ చావుకు కారణం భారతదేశం గాదు, ఏమి గాదు యూనుస్ ప్రభుత్వం అని ఆయన క్లారిటీ ఇచ్చాడు. యూనుస్ ప్రభుత్వం, మహమ్మద్ యూనుస్ ప్రభుత్వమే ఈ చావుకు కారణం. మహమ్మద్ యూనుసే. ఎన్నో సందర్భాల్లో అతనికి థ్రెట్ ఉంది అని చెప్పాం మేము. కానీ ఏ రోజు గూడా అతనికి ఆ విషయాన్ని పట్టించుకోలేదు ప్రభుత్వం. అతనికి ఎటువంటి సెక్యూరిటీ కల్పించలేదు ఒస్మాన్‌కి. అందుకే ఈరోజు ఇలా మృతదేహంతో మేము ఇది కావాల్సొస్తోంది అని జెప్పి ఆయన క్లియర్‌గా జెప్పాడు. ఇంకొక బెదిరింపు గూడా ఆయన ఏం జేశాడంటే 30 రోజులు టైమ్ ఇస్తున్నాము మహమ్మద్ యూనుస్ ప్రభుత్వానికి. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇన్వెస్టిగేషన్ జరగాలి. జరిగి ఈ హత్యకు కారణం ఎవరో మీరు బయట పెట్టాలి. లేదంటే మాత్రం షేక్ హసీనాని ఎలాగైతే పరిగెత్తించామో ఇంకొక 30 రోజుల్లో మహమ్మద్ యూనుస్‌ను గూడా అలాగే పరిగెత్తిస్తాము అని ఒక అల్టిమేటమ్ జారీ చేశాడాయన. ఇంకిలాబ్ మాంచో పార్టీ తరఫు నుంచే మాట్లాడాడాయన. సో, ఇంకొక 30 రోజుల్లో యూనుస్ రోడ్ల మీద పరిగెత్తడం గూడా మనం చూసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది వాళ్ళిచ్చిన
అల్టిమేటం అండ్ బెదిరింపు. దీనికి తోడు ఆయన ఏమన్నాడంటే, ఇతర దేశాలకి సంబంధించిన ఈ యొక్క ప్రెషర్‌ని పెట్టేసరికి ఉస్మాన్ హదీ మీద అతను ఒప్పుకోలేదు. కాబట్టి అతన్ని షూట్ చేశారు. అతన్ని హత్య చేశారు. ఇది యూనుస్ ప్రభుత్వమే చేయించింది అనే ఒక పాయింట్ మాట్లాడుతూ ఎలక్షన్స్‌ని గూడా డిలే చేయాలి. చేయడం వల్ల మొహమ్మద్ యూనుస్ ప్రభుత్వం అలాగే కొనసాగుతుంది తాత్కాలిక ప్రభుత్వం. సో దట్ మొహమ్మద్ యూనుస్ కాలం ఇంకా పొడిగించుకున్నట్టు అవుతుంది అతని పదవీ కాలాన్ని. సో ఇటువంటి కుట్రలు ప్లస్ బంగ్లాదేశ్‌లో భారత్‌కి వ్యతిరేకంగా జరగాల్సిన ఏవైతే అల్లర్లు ఉన్నాయో వాటిని విదేశీ శక్తులు ప్రోత్సహిస్తుంటే ఆ విదేశీ శక్తులు చెప్పింది ఇతను వినలేదు కాబట్టి అన్నౌన్ గన్‌మెన్ పేరిట అతన్ని షూట్ చేశారు అనేది స్వయంగా వాళ్ళ బ్రదరే చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఎన్నో విషయాలు భారత్ మీద అక్కసు వెళ్ళగక్కేవి చూస్తూ ఉన్నా స్వయంగా చచ్చిపోయిన వాడి బ్రదరే చెప్తూ ఉంటే ఇంకేం కావాలి. సో ఇది పరిస్థితి. అన్నౌన్ గన్‌మెన్ అనగానే భారతే జయిస్తుంది చుట్టుపక్కల దేశాల్లో పాకిస్తాన్‌తో సహా ఈరోజు బంగ్లాదేశ్‌లో అని మనం అనుకుంటాం గానీ బట్ అది ఇంటర్నల్ సమస్య. నిజంగానే బంగ్లాదేశ్‌లోని ఇంటర్నల్ సమస్య. సో ఈ రకంగా అల్టిమేటం జారీ చేశాడు. అండ్ అతను ఇంకా ఏమంటున్నాడంటే యూత్ లీడర్‌గా ఉస్మాన్ హదీ ఎదుగుతున్న క్రమంలో అతను ఒక ప్రామినెంట్ లీడర్‌గా ఎదుగుతున్నాడు. వాస్తవానికి 2024 షేక్ హసీనాను పరిగెత్తించడంలో కీలక పాత్ర పోషించాడు ఈ ఉస్మాన్ హదీ. సో కీలక పాత్ర పోషించాడు. బాగానే ఉంది. అతను రైజ్ అవుతున్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ బంగ్లాదేశ్‌లో ఉన్న పరిస్థితి ప్రకారం ఏంటంటే ఎవరైనా గొప్పగా రైజ్ అవుతూ ఉన్నారంటే వాళ్ళను తొక్కిపడేసే ప్రక్రియ బాగా జరుగుతుంది బంగ్లాదేశ్‌లో. సో ఈ రకంగా అతను రైజ్ అవుతున్న కొద్దీ అతని ఆశయాలు వీటన్నింటిని కూడా ప్రజలకు నేర్పిస్తూ ఉన్నాడు అక్కడ. ఇంకిలాబ్ మాంచో అనే పార్టీ తరఫున అతను ప్రజలకు ఎలా రోడ్ల మీదకి రావాలి, ఎలా నిరసనలు తెలిపాలి, ఎలా ర్యాలీలు చేయాలి, ఎలా ప్రభుత్వం మీద ఒక ప్రెషర్‌ని తీసుకురావాలి. నిజానికి రెజీమ్ చేంజ్ చేయడం అనేది అంత ఈజీ విషయం అయితే కాదు. ఏదో ఒక ప్రొటెస్ట్ చేసి దిష్టిబొమ్మను కాల్చి సెంటర్‌లో రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ చేసేసి 12, 1 గంట కల్లా మళ్ళీ వెళ్ళిపోయి ఎక్కడోళ్ళు అక్కడ తిని పడుకోవడం కాదు. అతను రెజీమ్ చేంజ్ ఆపరేషనే చేస్తున్నాడు. సో ఎవరి ప్రెషర్ ఉంది, ఎవరి ప్రెషర్ లేదు అనే విషయం పక్కన పెడితే ఒక రెజీమ్ చేంజ్ ఆపరేషన్ అనేది ఒక స్టూడెంట్ లీడర్‌గా నార్మల్ విషయం అయితే కాదు. సో అందులో ఇతను పర్ఫెక్ట్‌గా చేస్తున్నాడు. అటువంటి వ్యక్తి అలా ఎదుగుతుంటే ఈరోజు యూనుస్ ప్రభుత్వానికి కంటగింపుగా మారి అతన్ని షూట్ చేశారు. విదేశీ శక్తుల మాట కూడా వినకపోవడం వల్ల అనేది. సో ఆ విదేశీ శక్తులు ఏంటి అనే విషయం కూడా అతని బ్రదరే బయట పెట్టాలి. కానీ పెట్టలేదు. బట్ స్టిల్ అది మాత్రం పెండింగే ఉంది ఆ క్వెషన్. సో ఇది జరుగుతున్న విషయం. మొత్తానికి ఇదివరకు ఇచ్చిన అప్డేట్స్ కూడా మీరు చూడొచ్చు దయచేసి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఆ అప్డేట్స్‌లో, ఆ వీడియోస్‌లో. దాంతో పాటు ఇది ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్‌గా చెప్పడం అయితే జరుగుతుంది. సో బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అల్లర్లకు కారణం ఆ అన్నోన్ గన్‌మెన్స్‌కి కారణం భారత్ కాదు అనేది స్వయంగా వాళ్ళే చెప్పుకుంటున్న మాట. దీనికి తోడు పాకిస్తాన్ కూడా ఈ అల్లర్లలో పాత్ర పోషిస్తోంది అనడంలో ఎటువంటి డౌటు లేదు. ఇది ఇప్పటివరకున్న పరిస్థితి బంగ్లాదేశ్‌లో. దీనికి తోడు మనకొక డౌట్ ఉంటుంది. అసలేంటి ఈ అల్లర్లకు కారణం? షేక్ హసీనా రెజిమ్ చేంజ్ చేశారు. సో వాడు మహమ్మద్ యూనిస్ వచ్చాడు. సో వాడినన్నా భరించాలి కదా వీళ్ళు. మరి ఏం కోరుకుంటున్నారు వీళ్ళు? అనంటే నిజానికి అక్కడున్న సామాన్య ప్రజలు కోరుకునేదేంటంటే ఒక క్రెడిబుల్ ఎలక్షన్స్‌ని కోరుకుంటున్నారు. గవర్నెన్స్ కూడా నిష్పక్షపాతంగా, డెమోక్రటిక్ గా ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి అనే ఉద్దేశాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. సరే షేక్ హసీనా రెజిమ్‌లో ఎంత బాగా ఉన్నారు అనే విషయాన్ని ఒక పక్కన పెడితే, కొంత దాన్ని డిస్టర్బ్ చేసేసి వీళ్ళు కూడా మళ్ళీ అదే కోరుకుంటున్నట్టుగా చేస్తున్నారు. మరి ఆ చేసే తరుణంలో మొహమ్మద్ యూనిస్‌ని అయితే ఎంచుకున్నారు. మరి పోనీ వాడన్నా బాగు చేశాడంటే బంగ్లాదేశ్ ఇంకా దిగజార్చాడు. అక్కడ ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్‌లో తేడాలొచ్చేస్తున్నాయి. అండ్ ఇదివరకు మనం ఒక వీడియో చేసాం. వాళ్ళకొచ్చే కరెంటు బిల్లు విషయంలో కూడా కరెంటు కట్టకపోతే ఇక్కడి నుంచి అదానీకి సంబంధించిన కరెంటును మనం ఇస్తూ ఉంటే, ఇంకా అదానీని ఉల్టా వాళ్ళు బెదిరించడంతోటి సో ఇట్లాంటి పనులన్నీ జరుగుతున్నాయి. దీనికి తోడు ఒక పప్పెట్ లాగా మారి అటు పాకిస్తాన్‌కి మిలిటరీ టై అప్స్ పెట్టేసుకొని, చైనా తోటి ఈ కారిడార్ టై అప్స్ పెట్టేసుకొని, పూర్తిగా బంగ్లాదేశ్‌ని భ్రష్టు పట్టిస్తున్నాడని అక్కడున్న వాళ్ళకే పూర్తిగా అర్థమయ్యి, వాళ్ళు ఏదో రకంగా ఉద్యమం చేసే ప్రయత్నం చేస్తే, దాన్ని జమాతే ఇస్లామీ లాంటి వాళ్ళు చేరి పూర్తిగా ఇస్లామిక్ మూవ్‌మెంట్ కింద దాన్ని కన్వర్ట్ చేసుకొని, మరోవైపు భారత్‌ని కూడా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఈ రకంగా ఉంది. బట్ నిజానికి వాళ్ళక్కడ నిష్పక్షపాతమైన ఎన్నికలు, ఒక మంచి నేతను వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ అక్కడ అటువంటి పరిస్థితి అయితే లేదు. అండ్ దీనికి తోడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్‌పీ దానికి సంబంధించి తారిక్ రెహమాన్ అతను లండన్‌లో ఉన్నాడు. డిసెంబర్ 25 వస్తున్నాడు. సో అతను వచ్చి ఈ స్టూడెంట్ లీడర్ ఎవరైతే చనిపోయారో ఉస్మాన్ హదీ అతనికి సంఘీభావం ప్రకటిస్తాడు అని ఇప్పుడు ఇంకిలాబ్ మాంచో అనే పార్టీ అంటే ఉస్మాన్ హదీ పార్టీ కూడా ఎదురు చూస్తోంది. మరి వాడేమన్నా తక్కువోడా అంటే వాడు వచ్చి యాంటీ ఇండియా స్లోగన్లే కక్కుతాడు. సరే సంఘీభావం అయితే ప్రకటిస్తాడు. అయ్యో పాపం అని ఏడుస్తాడు. కానీ యాంటీ ఇండియా స్లోగన్లు ప్రకటించి మళ్ళీ యుద్ధాన్ని ప్రేరేపించే ప్రయత్నమే చేస్తాడు. అండ్ వీలైతే
యూనుస్ ప్రభుత్వాన్ని కూడా పక్కకు నెట్టి రేపు అతను పీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ అయితే అక్కడ నడుస్తున్నాయి. ఈ సందట్లో దీపు చంద్రదాస్ అనే 27 ఏళ్ల ఒక హిందూ వ్యక్తి ఎవరినైతే అక్కడి వాళ్ళు పోలీసులు అతన్ని రక్షించకుండా జనాల్లోకి నెట్టేశారో, ఆ తర్వాత ఆ జనాలు అతన్ని టార్చర్ పెట్టి, కట్టేసి, కాల్చేసి, సజీవ దహనం చేశారో, ఈ అంశం మాత్రం అక్కడ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. హిందూ అంటే మైనారిటీస్ అక్కడ కొంచెం వాళ్ళు అక్కడ ర్యాలీలు చేసినప్పటికీ కూడా దాని గురించి పట్టించుకున్న నాదుడు లేడు. దాని గురించి ఒక జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితి అక్కడ లేదు. స్వయంగా యూనుస్ మాత్రం ఫిబ్రవరి 12న ఎలక్షన్స్ జరుగుతాయని ఒక మాట అయితే చెప్తున్నాడు. కానీ యూనుస్‌కే డౌటు అసలు అది జరుగుతదా లేదా అని. దీనికి తోడు అతన్ని కూడా ఎక్కడ పరిగెత్తిస్తారో అని గట్టిగా బిగబట్టుకొని అతను కూర్చున్నాడు. మరోవైపు చచ్చిపోయిన షరీఫ్ ఉస్మాన్ హదీ యొక్క ఆశయాలను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది అంటున్నాడు. ఆ ఆశయాలు ఏమిటి? వాడేమన్నాడు? వీడేమనుకుంటున్నాడు? అనేది ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. ఏదేమైనా బంగ్లాదేశ్ మాత్రం అల్లకల్లోలమవుతుంది. అండ్ భారత్ కూడా ఇక్కడ చక్కటి వార్నింగ్ అయితే ఇచ్చేసింది. అది మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. భారత్ ఇచ్చిన వార్నింగు, భారత్ చేసే కదలికలు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎటువంటి కదలికలు ఉన్నాయి అనేది సో భారత్ అయితే చేసింది అండ్ నిశితంగా గమనిస్తుంది. అండ్ ఈ భారత్ ఇన్వాల్వ్‌మెంట్ ఒక మాట అయితే చెప్పింది చివరగా. భారత్ ఏమంది అంటే బంగ్లాదేశ్‌ని చెడగొట్టడానికి ఎటువంటి ప్రక్రియను కూడా మేము భారత్‌లో గాని, బంగ్లాదేశ్‌లో గాని చేసింది లేదు. ఏ టెరిటరీలో కూడా మేము చేసింది లేదు అనే క్లారిటీ భారత్ ఇచ్చేసింది. కేవలం వాళ్ళ ఇంటర్నల్ సమస్యతోటి ఈరోజు బంగ్లాదేశ్ పోరాడుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశం ప్రమేయంతోటి. 1971లో మనం వాళ్లకు ఇండిపెండెన్స్ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా పాకిస్తాన్‌కి దాసోహమయ్యి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అట్లానే ఉండే ప్రయత్నం. అందుకే ఈ కొట్లాటలన్నీ వచ్చాయి. సో వాళ్ళ కళ్ళల్లో వాళ్ళే కారం కొట్టుకున్నారు అనేది బంగ్లాదేశ్‌కు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఇటు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తారిక్ రెహమాన్ వచ్చిన తర్వాత ఏమైనా పరిణామాలు మారతాయా? లేకపోతే ఎలక్షన్స్ ఏమైనా డిలే అవుతాయా? లేకపోతే ఈలోపే మొహమ్మద్ యూనిస్‌ని 30 డేస్ అల్టిమేటమ్ ఇచ్చారు కదా! ఆ 30 డేస్ కూడా ఎందుకు అవసరమే లేదు. ఆల్రెడీ 24 డేస్ డెడ్‌లైన్ ఇచ్చాం కదా! 24 అవర్స్ అది కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఒక్కసారి ఉరికించి కొడదామని గనక అనుకుంటే మాత్రం మొహమ్మద్ యూనిస్‌ని బయటికి లాగి కొట్టినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందనేది. మీరు కూడా కామెంట్ చేయండి. ఇది ఎటు దారి తీస్తుందనే విషయం. ఎందుకంటే ఇది చినుకు చినుకు గాలివానలాగా మారే అవకాశాలైతే ఖచ్చితంగా ఉన్నాయి. బట్ బంగ్లాదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని మీరు కామెంట్ చేయండి. అండ్ ఇండియా పాత్ర, పాకిస్తాన్ పాత్ర గురించి కూడా కామెంట్ చేయండి. మన మిత్రులకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.